మార్వడి, హిందువుల బొందలగడ్డలు ఆక్రమించిన మార్వడి, హిందువుల బొందలగడ్డలు ఆక్రమించిన మార్వడి. సో చూడండి, శవాలు బొక్కలు మాయం చేసిన మార్వాడీలు. చూడండి, ఎవడన్నా శ్మశానం, ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఉన్నారని ఆయన మీరు నమ్ముతారు కదా, వాళ్ళ ఆత్మలు మొత్తం మీ కుటుంబాలను పట్టినాయి అనుకో, మొత్తం ఈ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంది దుర్మార్గం మీ నియోజకవర్గం, ఇంత ఓపెన్ దందా ఇది. ఇప్పుడు మీ తరాలు కూడా చచ్చిపోయారు కదా చాలా మంది. ఇప్పుడు మార్వాళ్ళ తరాలు వాళ్ళ బొందను మొత్తం పెకిలించి ఇట్లా గోడ కట్టినాం అనుకో, అదే అస్థిపంజరాన్ని మీకు ఎట్లుంటది? ఎంత ఘోరం ఇది. యాదగిరి సార్, ఏం జరుగుతున్నది? ఇంత ఓపెన్ అరాచకం. ఈ బస్తీ వాళ్ళని దళితులను అడిగినాము, వాళ్ళు చెప్తారు ఇక్కడ నుంచి అక్కడ దాకా గుడి దాకా 16 ఎకరాలు శ్మశాన వాటిక. దీన్ని వాడు మింగేస్తున్నాడు. వీడి పని ఏంటంటే అగర్వాల్ పని, వాడు అన్ని చోట్ల కోర్టులో తిరుగుతాడు, కబ్జాలు పెడుతుంటాడు. జీడిమెట్ల, గాజుల రామారం, ఒక ఊరు కాదు, అన్ని దండాలు ఇవే. దాంతో కబ్జా చేయడం, మళ్ళీ అమ్ముకోవడం, మళ్ళీ ఇంకో చోటుకు పోయి కబ్జా చేయడం. కోర్టులను మేనేజ్ చేస్తున్నాడని చెప్తున్నారు. మరి కోర్టులను ఎట్లా మేనేజ్ చేస్తాడు? రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేస్తుండు, కోర్టులను మేనేజ్ చేస్తుండు, బల్దియా వాళ్ళని మేనేజ్ చేస్తుండు. బుద్ధి ఉండాలి. బల్దియా వాళ్ళు మనం పెట్టినరు. వాళ్ళు ఏం చేయాల్సింది, శాటిలైట్ ఇమేజ్ తీస్తే చాలు. 30 ఏళ్ల క్రితం ఏముండే అవన్నీ శ్మశానం ఉండే కదా, శాటిలైట్ ఇమేజ్ ఎందుకు తెలియలేదు అంటే మీరు కుమ్మక్కైనరు. అందుకనే మగ్దూమ్ మొయిదీన్ ఏం చెప్పినంటే బల్దియా గురించి, బల్దియా అంటే మున్సిపల్ కార్పొరేషన్, హాయ్ బల్దియా ఖాయా పియా చల్ దియా కుచ్ కర్ దియాతో కర్ దియా కుచ్ నై కరాతో బల్దియా. వాడు ఏమి చేయలేదంటే అర్థం, వాడు బల్దియాని గల్లా బట్టి ఇడ్చుకురావాలి. ఇక్కడ కార్పొరేటర్ ఎవడు ఎందుకు వస్తలేడు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు ఎందుకు వస్తలేడు, రాజకీయ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ కుమ్మక్కైనరు. అందుకని ఇట్లా జరుగుతున్నది. వీడు ఎటువంటి మామూలు కాదు. వీడు కొండలు, గోలుకొండలు, మణికొండలు, హనుమకొండలు మింగే అనకొండ వీడు. ఈ మార్వాడి. ఇప్పుడు ఎంఆర్ఓ కేసు పెట్టిండు, ఇమీడియట్ యాక్షన్ ఉండాలి కదా. జిహెచ్ఎంసీ వాళ్ళు అది పెడితే దాన్ని కూడా వీకిండు. తర్వాత వాడు కోర్టులో గెలిచినని చెప్తున్నాడు. ఎక్కడో ల్యాండ్ అది, సర్వే నంబర్ వేరే. మరి మున్సిపాలిటీ వాళ్ళు అడగాలి, ఈ సర్వే నంబర్ ఇది కాదని అడగాలి కదా. సర్వే నంబర్ ఎవరు చూసినా తెలిసిపోతుంది, శాటిలైట్ ఇమేజ్లను తెలిసిపోతుంది. ఇప్పటిది 30 ఏళ్ల క్రితం అయితే శ్మశానం ఉండినా లేదా తెలిసిపోతుంది, బొందలగడ్డ ఉండినా లేదా తెలిసిపోతుంది. వాడు బొందలగడ్డ బొక్కలు బుక్కే